వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నేను రేవతి. అక్షర చిట్ ఫండ్ ముందు బాధితుల నిరసన ఆందోళన. తమ డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదంటున్న బాధితులు. లక్షల కొద్దీ చిట్టీలు డబ్బులు కట్టామని బాధితుల మొర. చిట్టి పూర్తయిన 4 సంవత్సరాలు గడుస్తోన్నా డబ్బులు చెల్లించని యాజమాన్యం, చైర్మన్ డామ్ డామ్ అంటూ నినాదాలు. డబ్బులు అడిగితే ఫేక్ చెక్కులిచ్చి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. తమ డబ్బులు ఇచ్చే వరకు తాము కదలమంటూ ప్రధాన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు. చైర్మన్ వచ్చే వరకు కదలమని నినాదాలు చేసిన బాధితులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్న సుబేదార్ ఎస్ఐ సుమన్. చెప్తాను చేస్తాను కొంచెం విజువల్ తీస్తాను. నువ్వు ముందు పోతాను, మేము ముందు పోతాను అంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఇక్కడి నుంచి తీసుకుపోయి స్టేషన్లో సార్ వాళ్ళు ఉంటారు. అక్కడికి వచ్చినాక మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోండి. వద్దనే రైట్స్ మాకు లేవు కదా, వద్దంటావా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 100 మంది ఉన్నారు. ఇప్పుడు 100 మంది 200 మంది ఇక్కడ ఏమవుతుందంటే కొట్లాట జరుగుతుంది. ఇంకేమైనా కావచ్చు. అప్పుడు ఎవరు ఇవ్వాలి? మళ్ళీ సెక్యూరిటీ మేమే ఇవ్వాలి మీకు. కాబట్టి ఇది సామరస్యంగా మీరు వెళ్ళండి, స్టేషన్ దగ్గర రండి. మీకు ఆ రైట్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని బాగా చెప్తా కాలు మీద కాలు వేసుకొని సార్ మా పరిస్థితికి ఇట్లా ఉన్నది, మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మీకు కొట్లాడాక మీకు ఉన్నది. లేదనే రైట్స్ నాకు లేదు. ఇది అర్థం చేసుకోండి. ప్రజల దగ్గరికి సమస్య వస్తే వ్యవస్థ ప్రజల దగ్గరికి వస్తుందా, ప్రజల వ్యవస్థ కాడికి వస్తుందా అని చెప్పిన. అట్లా కాదు. నేను మీరేమన్నావు, అందరూ మాట్లాడాను విన్నాము. సమస్య ప్రజలకు మీరు ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు. ప్రజలు ఉన్న వ్యవస్థ మీకేం పని? వ్యవస్థ మీకు ఆడేం పని? వినండి, వ్యవస్థనే వీడికి రమ్మని. వ్యవస్థ వీడికి రమ్మని. మేము రావాడికి ఉన్న వాళ్ళు కూడా రారు. మీకు సమస్య వచ్చిన సమస్య ఏడుంది? సమస్య ఏడుంది అంటున్నా. అది కాదనట్లేదు సార్. నేనేమంటున్నా, మీరు ఇక్కడ మమ్మల్ని వచ్చిన పాయింట్ వినండి. నేనేం చెప్తున్నా, మీరు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే స్టేషన్ కాడికి తీసుకుపోయి మన 4 మాటలు చెప్పి మేము ఇస్తున్నాం అనే మాట. ఫర్నిచర్ గిన్నెచర్ ఏం చేయాలి సార్? ఇచ్చాడు ఆయన మేము ఇండియా కూర్చుంటాం. ఆయన వచ్చారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కొట్లాడేది జరగలేదు. మనం ఏమంటున్నాం, చాలా ఉంటాయంటే గొడవలు అవుతున్నారు. ఎవరు స్టేజ్లో కొట్లాడే హక్కు లేదని చెప్పినా పోలీసులు కూడా వచ్చి ఇంతమంది వచ్చింది కదా, ఇంతమంది మీరు మాట్లాడే హక్కు మీకు లేదా? మాట్లాడి సార్. మా డ్యూటీ ఏంటిది? ప్రజలకు రక్షణ కల్పించడమే మా డ్యూటీ, అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ విన్న మాట పూర్తి కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఇక్కడి నుంచి తీసుకుపోయి స్టేషన్లో సార్ వాళ్ళు ఉంటారు. అక్కడికి వచ్చినాక మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోండి. వద్దనే రైట్స్ మాకు లేవు కదా, వద్దంటావా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 100 మంది ఉన్నారు. ఇప్పుడు 100 మంది 200 మంది ఇక్కడ ఏమవుతుందంటే కొట్లాట జరుగుతుంది. ఇంకేమైనా కావచ్చు. అప్పుడు ఎవరు ఇవ్వాలి? మళ్ళీ సెక్యూరిటీ మేమే ఇవ్వాలి మీకు. కాబట్టి ఇది సామరస్యంగా మీరు వెళ్ళండి, స్టేషన్ దగ్గర రండి. మీకు ఆ రైట్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని బాగా చెప్తా కాలు మీద కాలు వేసుకోండి. సార్ మా పరిస్థితికి ఇట్లా ఉన్నది, మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మీకు కొట్లాడాక మీకు ఉంటుంది. లేదనే రైట్స్ నాకు లేదు. మీరు అర్థం చేసుకోండి. ఓకే రైట్.
ఒక్కలం కాదు కదా ఇద్దరం కాదు ఇంతమంది స్టేషన్ కు రమ్మంటే ఇది ఎంతవరకు బాగా ఎందుకు రా సార్ ఎందుకు రావాలి మేము? స్టేషన్ మనందరినీ ఇప్పుడు 15 లక్షలు నాది చిట్టి అయిపోయింది. ఎప్పుడు చూడు ఇస్తాను ఇప్పుడు 4 ఏళ్ళ సంది తిరుగుతున్నా. 5 కూడా ఇవ్వలేదు. 100 డేట్లు మార్చి 100 డేట్లు మార్చారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఒక్కొక్కరు రాండి అని చెప్పి అంటారు. ఒక్కరు వచ్చినా అనుకో లోపలికి రానియరు, బయట పెట్టే తింటారు. ఒక్కొక్కరికి వస్తే బయట మరి 50 ఏళ్ళకి కాలు మొక్కినాను, 50 ఒక్క రూపాయికి ఇయ్యలేదు. ఇప్పుడు హాస్పిటల్ యశోద హాస్పిటల్లో ఉంది మీ బాధ ఎంతున్నారు అని చెప్పిన డేట్స్ వేసి ఇచ్చింది, ఇప్పటి వరకు లేదు. అందరికి వేసి ఇచ్చినారు 5 రకాల 2 సార్లు తిరిగి హైదరాబాద్ నుండి వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎన్నోసార్లు 100 సార్లు ఫోన్ చేస్తాను. వీడియో కాల్ పెట్టే మా మెసేజ్ ఫోటో తీసి వీడియో తీసి మెసేజ్ పెట్టిన అయినా కూడా ఇవ్వలేదు. వీడియో చూపెడతాను. జంగం బ్రాంచ్ మాది 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు దాటించి మాకు ఇస్తాం అని చెప్పబట్టి సంవత్సరం నుంచి జరుపుతాడు. ఇవాళ డేట్ పెట్టిండు, ఇలా పైసలు ఇస్తామని అన్నాడు. ఇవాళ ఏం చెప్తున్నట్టే 1,10,000 ఇస్తాము, ఈ నెలాఖరు వరకు ఇస్తాము, ఈ కాగితాలు ఆ కాగితాలు అన్ని పట్టుకొని వచ్చిండు. ఆయన వస్తలేడు, చెప్తలేడు. క్యాన్సర్ పేషెంట్ ఉన్నది.